నిశ్శబ్దం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం ఓటర్ నిశ్శబ్దం అనేది భయపెడుతోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడుతోంది, తెలుగుదేశాన్ని భయపెడుతోంది. అలాగే ఆయా సెక్షన్లని మోసేటటువంటి మీడియాలు భయపడుతున్నాయి. మనం చెప్తుంది నిజమా కాదా అన్నటువంటి. ఎందుకు అంటే గీతాంజలి ఉదంతం కావచ్చు, సోషల్ మీడియాలో ట్రోలింగ్లు కావచ్చు, తిట్ల ట్రోలింగ్లు అంటే ఒకడు పాజిటివ్గా ట్రోల్ చేసుకుంటాం, ఇంకోటి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నాడు. దాంతో పరువులు పోతున్నటువంటి రీత్యా కావచ్చు, నోరు మెదిపినోళ్ళు లేరు. మధ్యతరగతి నోరు మెదపల, అలాగే దిగువ మధ్యతరగతి నోరు మెదపల, పేదలు నోరు మెదపలేదు. కేవలం రాజకీయ పార్టీల కార్యకర్తలు అభిమానుల లెక్కలు తప్పించి ఓటేసి వచ్చినటువంటి ఎవరైతే అసలైనటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే నాన్ పొలిటికల్ బ్యాచ్, నాన్ పొలిటికల్ పీపుల్, రాజకీయాలకు అతీతమైనటువంటి ప్రజలు ఏ ఒక్కళ్ళు నోరు మీద పట్ల, ఈవెన్ ఇళ్లల్లో కూడా నోరు మీద పట్ల. ఆ స్థాయిలో భయపెట్టేసింది ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కలిసి. మీడియా కూడా తప్పుడు కథనాలు, సోషల్ మీడియాలో అయితే అరాచకమైనటువంటి కథనాలు, వీటితో భయపడి వణికినటువంటి వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేసేశారు. ఆ ఓట్లు తమని భయపెట్టిన వాళ్ళకి వ్యతిరేకంగా వేశారా, లేదా తమని పొగిడినటువంటి వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళకి అనుకూలంగా వేశారా అనేది ఎవరికి తెలియట్లేదు. ఈ లోపుగా ఎవరి లెక్కలు వాళ్ళవి. ఆ నిశ్శబ్దం మాత్రం వణికిస్తోంది.